Hello students, welcome to today's video classroom. Subject Computer Science, paper Data Structures using C++. Today we are entered into the 9th chapter, that is the third unit, third chapter, hashing. So in this chapter we will discuss mostly what are the some basic terminologies and basic concept of hashing, and we will discuss different hashing techniques, that is a hashing functions antamu. Next we will discuss the collision solving techniques అని ఉంటాయి. సో మేజర్ 3 టాపిక్స్ ఉంటాయి. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలవాల్సిందంటే అసలు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యాషింగ్, ఆ హ్యాషింగ్ కాన్సెప్ట్ ఏంది, హ్యాషింగ్లో మనకి బేసిక్గా ఉన్నటువంటి టర్మినాలజీస్ ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. సో జనరల్ ఏంటంటే హ్యాషింగ్ ఈజ్ ఏ టెక్నిక్ for storing and retrieving the information. So generally whenever we are storing the data in the computer memory, the main concept is how to identify that information very quickly later. అంటే ఏదైనా కంప్యూటర్లోకి ఇన్ఫర్మేషన్ ఎందుకు స్టోర్ చేస్తున్నాం సార్, ఫర్దర్గా యాక్సెస్ చేసుకోవడానికి, ఫర్దర్గా సమ్ రిపోర్ట్స్ జనరేషన్ చేయడానికి. సో ఎప్పుడైతే ఆ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకుంటామో ఫర్దర్లా, సో ఫాస్ట్లీ యాక్సెసింగ్ అనేది అవసరము. సో వెన్ ఎవర్ వి వాంట్ టు రిట్రీవ్ ద డేటా వెరీ క్విక్లీ, సో ఎట్ దట్ టైమ్ వీ నీడ్ టు స్టోర్ ద డేటా ప్రాపర్లీ. అంటే వెరీగా ఫాస్ట్గా రిట్రీవ్ చేయాలంటే ఫర్దర్గా యాక్సెస్. సో ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ బాయ్స్, క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా? సో బాయ్స్ వన్ సైడ్, గర్ల్స్ వన్ సైడ్ కూర్చుంటాం, ఈజీగా కౌంట్ చేసుకుంటాం, లెక్క పెట్టుకుంటాం. బట్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ టైము ఓ గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, A+ గ్రేడ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదా లాస్ట్ టైము 8.5 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేను అలా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలి? At that time I want to store the data based on the ascending order of their marks. ఆ ఓ గ్రేడ్స్ కానీ ఏదైతే మా గ్రేడింగ్ ఉందో ఆ గ్రేడ్ ప్రకారం స్టూడెంట్స్ని కూర్చోబెడితే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, అంటే ఎట్లయితే ఫర్దర్గా డాటాని ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా రీడ్ చేస్తామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో డాటాని స్టోర్ చేస్తాము. ఫర్ స్టోరింగ్ దిస్ డాటా అంటే వాట్ ఈస్ ద కీ పాయింట్? సో ఫర్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డరా, లేదా బేస్డ్ ఆన్ ద జెండరా, లేదా బేస్డ్ ఆన్ ద మార్క్స్ దేర్ స్కోరా, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కీ వాల్యూ, దట్ ఈస్ ఎ కీ పాయింట్. లేదా ఆల్ఫాబెటికల్ ఆర్డరా, రూల్ నెంబర్ ప్రకారమా, అలా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమా. సో వాట్ ఎవర్ ద క్రిటీరియా ఈజ్ దేర్. సో ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్ డేటాని యాక్సెస్ చేస్తాము, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్దర్గా డేటాని రిపోర్ట్స్ జనరేషన్ చేస్తుంటాము, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎ కీ వాల్యూ. By using that key value, the data is stored and retrieved. Based on that key value only, the data is retrieved and also the data is stored. ఆ కీ వాల్యూ ప్రకారమే డేటా స్టోర్ చేస్తాం, ఆ కీ వాల్యూ ప్రకారమే డేటా రిట్రీవ్ చేస్తాం. అలా ఇఫ్ యూ అండర్స్టాండ్, ఐ థాట్ కీ వాల్యూ అంటే మీకు అర్థమైంది అనుకుంటా. అంటే ఏ ప్రకారంగా ఫర్దర్గా డేటా రిట్రీవ్ చేస్తామో దట్ ఈస్ ద కీ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ యొక్క డేటాని ఫర్దర్గా జెండర్ వైజ్ క్యారెక్టరైజ్ చేస్తాం. జెండర్ మేల్, ఫీమేల్, దట్ ఈస్ ఎ కీ వాల్యూ. మేల్, ఫీమేల్ ఈజ్ ఏ కీ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ ఆధారంగా స్టోర్ చేస్తా 10, 9.9, 9.8, 9.7, 9.6, 9.5, దీస్ ఆర్ ఆల్ ద కీ వాల్యూస్. సో టోటల్ మార్క్స్ ప్రకారం క్రియేట్ చేస్తాం. సో లేదా రూల్ నెంబర్ ప్రకారం సెట్ చేస్తాం. రూల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 రూల్ నెంబర్ ప్రకారము ఫర్దర్గా డేటాను యాక్సెస్ చేసుకో. రూల్ నెంబర్ ఈజ్ ద కీ వాల్యూ. సో దట్ ఈస్ ఆ కీ వాల్యూ ప్రకారంగా డేటాని స్టోర్ చేస్తాం, కీ ప్రకారంగా డేటా రిట్రీవ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ హ్యాషింగ్ టెక్నిక్. సింపుల్, హ్యాషింగ్ ఈజ్ ఎ టెక్నిక్ used for storing the data and retrieving the data based on a particular key value. So here the hashing is a method for computing the address of the record with the help of the key. ఒక కీ వాల్యూ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 5 స్టూడెంట్ ఎక్కడ స్టోర్ కావాలి, కంప్యూటర్ మెమరీ అడ్రస్లో ఏ లొకేషన్లో స్టోర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ అరే ఉంది, మనకు ఒక అరే వాల్యూ ఉంది, అరే వేరియబుల్ 0th లొకేషన్, 1st లొకేషన్, 2nd లొకేషన్, 3rd లొకేషన్, 4th లొకేషన్. సో రూల్ నెంబర్ 5 స్టూడెంట్ ఏ లొకేషన్లో స్టోర్ కావాలి అరేలో, 1st లొకేషన్ 6, 7, 7, 0, 1, 2, లైక్ దట్. సో
we'll use a mathematical method, we'll use a mathematical function. So we'll perform some calculations. ఆ రూల్ నెంబర్ 5 మీద ఒక క్యాలిక్యులేషన్స్ని పెర్ఫామ్ చేస్తాం. ఆ బేస్ ఆ క్యాలిక్యులేషన్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది, దట్ అడ్రస్ వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అడ్రస్ అంటాం. సో దట్ దేని ప్రకారం అంటే ఒక మ్యాథమెటికల్ ఫార్ములా యూజ్ చేస్తాం చెప్తున్నాం కదా, ద మ్యాథమెటికల్ ఫార్ములా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ హ్యాష్ ఫంక్షన్. Simply, hashing is a method of directly computing the address of the record. Rule number 5 రికార్డ్ ఏ లొకేషన్లో స్టోర్ కావాలి అనే అడ్రస్ని ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్, ఒక మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ అప్లై చేసి ఫైండ్ అవుట్ చేసాం. దట్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్ హ్యాష్ ఫంక్షన్. So there are the several mathematical functions are there. Those are called the several hash functions. Next topic మనం hash functions గురించి చదువుకుంటాము. Okay, so the hash function computes the address. So there are the several addresses are there. So that address is collection of addresses is called as a address table. Then what మనం address table అంటాము. Address table. So ఒక వాల్యూ మీద ఒక కీ వాల్యూ రూల్ నెంబర్ 5 మీద ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ పెర్ఫామ్, అది ఎడిషనా డివిజనా ఏంటనే తర్వాత చూస్తాం. దాన్ని స్క్వేర్ చేయడమా విల్ సీ ఫర్దర్. ఆ మ్యాథమెటికల్ ఫంక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆ యాష్ టేబుల్లో రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్లోనే మన వాల్యూని స్టోర్ చేస్తాము. అదే ఫార్ములా యూజ్ చేసి ఆ లొకేషన్లో ఉన్న వాల్యూని రీడ్ చేయడం జరుగుతుంది. సో దట్ అడ్రస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ హోమ్ అడ్రస్. సో ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నెంబర్ 5 నేను సమ్ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసే అడ్రస్ వచ్చేసి 1 వచ్చింది. సో దిస్ 1 ఈజ్ కాల్డ్ యాజ్ ఎ హోమ్ అడ్రస్. ఈ 1లో మనం ఎన్ని వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ ఎ మెమొరీ లొకేషన్ 1 కెన్ హ్యావ్ ద స్టోరేజ్ లొకేషన్స్ 2. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ బకెట్ సైజ్. సో ఇక్కడ 2 లొకేషన్స్లో వాల్యూ స్టోర్ చేసుకోండి. అంటే 5ని మ్యాథమెటికల్ ఫంక్షన్ పెర్ఫామ్ చేస్తే 1 వచ్చింది. సమ్ టైమ్స్ 15 మీద మ్యాథమెటికల్ పెర్ఫామ్ చేస్తే 1 వస్తుంది. 5కి హోమ్ అడ్రస్ 1, 15కి హోమ్ అడ్రస్ 1 అవుతుంది. బట్ ఇక్కడ ఎన్ని సైజెస్ ఉన్నాయి? 2, నో ప్రాబ్లం. ఓకే, అగైన్ 30 ఉంది, 30 కూడా సమ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తే 1 వచ్చింది అనుకోండి. అప్పుడు ఆల్రెడీ హోమ్ అడ్రస్ అంటే ఈ 3 లొకేషన్స్ కూడా హోమ్ అడ్రస్ ఒకటే ఉంది. కానీ ఆల్రెడీ ఇక్కడ 5 స్టోర్ అయింది, ఇక్కడ 15 స్టోర్ అయింది. ఇట్ ఈస్ ద ఫుల్. ఎట్ ద టైమ్ విల్ గో ఫర్ ద ఎనదర్ లొకేషన్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ కొలీజియన్ అంటారు. ఇక్కడ ఫుల్ అయిపోయింది కదా, దట్ ఈస్ కొలీజియన్ అంటారు. దాని గురించి థర్డ్ టాపిక్ మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఫర్ అన్ అరే టు స్టోర్ ఏ రికార్డ్ ఇన్ ద హ్యాష్ టేబుల్, ద హ్యాష్ ఫంక్షన్ ఈస్ అప్లైడ్ టు ద కీ ఆఫ్ ద రికార్డ్ బీయింగ్ స్టోర్డ్, రిటర్న్ ద ఇండెక్స్ విత్ ఇన్ ద రేంజ్ ఆఫ్ ద హ్యాష్ టేబుల్. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి సార్. సో నాకు ఒక అరే వేరియబుల్ ఉంది. అరే వేరియబుల్ ఏంది? 0 1 2 3 అంటే మొత్తం కూడా సైజ్ ఇస్ ద 5. ఐ హ్యావ్ ద 3 వాల్యూస్. 20 ఉంది, 30 ఉంది, 40 ఉంది, 45 ఉంది. ఈ 20ని ఎక్కడ స్టోర్ చేయాలి? ఈ కంప్యూటర్ మెమరీ లొకేషన్లో స్టోర్ చేయాలి. ఎక్కడ స్టోర్ చేయాలి? 30 ఉంది, ఈ 30ని ఈ అరేలో స్టోర్ చేయాలి. ఏ లొకేషన్లో స్టోర్ చేయాలి? 45 ఏ లొకేషన్ చేయాలి? సో జనరల్గా మనం ఇది చూసేది అంటే 20ని ఫస్ట్ లొకేషన్లో, ఇక 0th లొకేషన్, ఫస్ట్ లొకేషన్, సెకండ్ లొకేషన్లో స్టోర్ చేస్తాం. నాట్ లైక్ దట్ ఈస్ ఇన్ ద అరే లొకేషన్. హ్యాష్ ఫంక్షన్ ఈజ్ వీ హ్యావ్ టు అప్లై ఏ ఫార్ములా ఆన్ దిస్ 20. విల్ డివైడ్ వన్ క్యాల్కులేషన్ ఆన్ దిస్ 20. సో ఈ 20 మీద డివిజన్ చేస్తాం. సో 20 మీద సమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ ఏం కావచ్చు? 0 1 2 3 4 4 5 ఏదైనా ఒక లొకేషన్ అవుతుంది. ఆ లొకేషన్లో మనం స్టోర్ చేస్తాం 20ని. అంటే ఏం ఆపరేషన్స్ ఆర్ అనేది పక్కన పెట్టండి. ప్రజెంట్ యాష్ ఫంక్షన్స్లో చూద్దాం. ఏ ఆపరేషన్ అనేది పక్కన పెట్టండి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ యాష్ ఫంక్షన్. Okay, the item is stored in the table at the index position. To retrieve an item from the hash table, the same schema was used for storing the record. So మనం ఇక్కడ 20ని ఒక నెంబర్తో డివైడ్ చేయడం చెప్పుకున్నాం. ఏం చెప్పినాము? 20ని ఒక నెంబర్తో డివైడ్, సమ్ హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేస్తాం, ఒక ఫార్ములా యూజ్ చేస్తే ఒక మెమొరీ లొకేషన్ వచ్చింది. సో ఆటోమేటిక్గా దీన్ని ఇక్కడ స్టోర్ చేస్తాం.
సేమ్ 25 మీద సమ్ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేస్తే ఈ లొకేషన్ వచ్చింది. సేమ్ స్టోర్ చేసేటప్పుడు ఎలాంటి ఫంక్షన్ అయితే పెర్ఫామ్ చేస్తామో, ఎలాంటి క్యాలిక్యులేషన్ అయితే పెర్ఫామ్ చేస్తామో, రిట్రీవ్ చేసేటప్పుడు కూడా 20 మీద అదే క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేస్తే అదే అడ్రస్ వస్తుంది, అడ్రస్లో ఉన్న వాల్యూని రీడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద హ్యాష్ ఫంక్షన్. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద హ్యాష్ ఫంక్షన్ ఇస్ దిస్ వన్. రీడ్ అబౌట్ 2 or 3 times. Next, in this hash function, hashing concept, some terminologies are used. That is a hash function, hash table, bucket size, collision, synonym, full table, rehashing అనే కాన్సెప్ట్స్ ఇక్కడ యూజ్ చేస్తాం. ఫస్ట్ హ్యాష్ ఫంక్షన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ అంటున్నాం కదా, దట్ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ హ్యాష్ ఫంక్షన్. సమ్ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేయాలంటున్నా, క్యాలిక్యులేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ హ్యాష్ ఫంక్షన్. హ్యాష్ ఫంక్షన్ ఈజ్ ఎ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ that maps a key into an index or key into an address in the hash table. So hash function ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి సార్. ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ ద వాల్యూస్ 20, 22, 24, 26. ఈ 4 వాల్యూస్ని మనం ఒక అరేలో స్టోర్ చేయాలి. అరే సైజ్ ఈజ్ ద 5, 0, 1, 2, 3, 4. సరే సైజ్ ఎంత 5. ఈ 20ని 5తో డివైడ్ చేస్తాం, రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది. ఈ 0th లొకేషన్లో వాల్యూ స్టోర్ చేస్తాం 20. అగైన్ 22ను 5తో డివైడ్ చేస్తాం, 22ని 5తో డివైడ్ చేస్తాం, రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఇక్కడ 22 స్టోర్ చేస్తాం. 24ని 5తో డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 24 వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ స్టోర్ చేస్తాం. 26ని 5తో డివైడ్ చేస్తే 1 వస్తుంది. సో ఈ లొకేషన్లో 26 స్టోర్ చేస్తాం. ఆ డివిజన్ బై టేకింగ్ ద రిమైండర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ hash function. That formula is called as a hash function. That formula is called as a hash function. Next, hash table. Hash table is in any array of size m. ఇక్కడ అరే తీసుకున్నాం కదా, ఇటు సైడ్లో ఇక్కడ మనం అరే తీసుకున్నాం కదా, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ hash table. సో ఇక్కడ హ్యాష్ టేబుల్ సైజ్ ఎంత ఉంది, సో ఫర్ ఎగ్జాంపుల్ అరే, దట్ ఈస్ ఎనీ అరే. ఓకే, నెక్స్ట్ బకెట్. సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ వన్. A bucket is an index position in the hash table that can store more than one record. So sometimes if it is a two-dimensional array వస్తుంది, if it is a two-dimensional array, if it is a two-dimensional array, the bucket size identifies only 0th row number only, row number only. This is the row number is the index, remaining are the bucket sizes. So at the 0th location we can store 3 values, the first location we can store 3 values, the second location we can store 3 values. That is called as the bucket location. That means the number of records can you adjust in a single address. ఒక అడ్రస్లో ఎన్ని మనము రికార్డ్స్ని అడ్జస్ట్ చేయొచ్చు. A bucket is an index position in the hash table that can store more than one record, more than one record. For example, the size of the bucket may be 1, 2 or 3 like that. The bucket size is 2, then the same index may be mapped with the 2 key addresses. ఇంతకుముందు చెప్పాను కదా, 15 సేమ్ లొకేషన్, 5 సేమ్ లొకేషన్, 15 ఆల్సో సేమ్ లొకేషన్, సేమ్ లొకేషన్కి అనేది రావడం జరుగుతుంది. సో దట్ ఈస్ ఎ బకెట్. నెక్స్ట్, కొలిజియన్. The result of the 2 keys hashing into the same address, that is called as a collision. సో ఇక్కడ మనం 2 లొకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన లొకేషన్లో 22 యొక్క 5తో డివిజన్ చేస్తే ఇండెక్స్ ఎంత వస్తుంది, 2 వస్తుంది, రిమైండర్ 2 యొక్క ఇండెక్స్ అనుకున్నాం. సేమ్ 32ని కూడా 5తో డివిజన్ చేస్తే ఇండెక్స్ 2నే వస్తుంది. అంటే దిస్ 2 keys are mapped to the same index, that is called as a collision. That is called as a collision. So these 2 keys are called as a synonyms. చూడండి, 2 keys సేమ్ అడ్రస్తో మ్యాపింగ్ జరిగే ప్రాసెస్ని కొలిజియన్ అంటాము, కొలిజియన్ అంటాము. అప్పుడు ఆ 2 keysని సినోనిమ్స్ అంటాము. సినోనిమ్స్ అంటే కీస్ దట్ హ్యాష్ టు ద సేమ్ అడ్రస్. సో 22 ఆర్ మ్యాప్డ్ టు ద 2, 32 is also mapped into the 2. So 22 and 32 are called as synonyms. Synonyms. And ఈ రెండు ఒకే కీ అడ్రస్ మ్యాప్ కావడం కొలిజియన్. ఓకే, when the collision occur, we have to see whether the table is full. When the collision occur, we have to apply another rehashing method. That is a collision techniques ఉంటాయి, rehashing అంటాం దాన్ని. అంటే when the 2 keys are mapped to the same index, we have to apply, we have to find out the alternative location.
ఆల్టర్నేటివ్ లొకేషన్. సో దట్ ఆల్టర్నేటివ్ లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏమంటాం రీయాషింగ్. రీయాషింగ్ మీన్స్ when the collision occurred we use a strategy to choose a sequence of alternative locations. 22 ఇండెక్స్ 2నే వస్తుంది, 32 ఇండెక్స్ 2నే వస్తుంది, రెండింటి యొక్క అడ్రస్ 2నే వస్తుంది. అప్పుడు 22 ఆల్రెడీ ఇండెక్స్ 2 లొకేషన్లో స్టోర్ అయింది, దెర్ ఇస్ నో మెమోరీ దేర్. ఆటోమేటిక్గా 32 ఎనదర్ లొకేషన్కి మనం ఐడెంటిఫై చేయాలి కదా, ఎనదర్ లొకేషన్ ఐడెంటిఫై చేయాలి కదా. సో దట్ ఆ ఎనదర్ లొకేషన్ ఐడెంటిఫై చేయడాన్ని రీయాషింగ్ అంటాం. ఓకే, సో full table means all the rows, all the memory locations in the hash table are fully occupied. So for example, here see the index 0, 1, 2, these are the index. So ఒక్కొక్క దాంట్లో 2 2 సార్ this is a 2-dimensional array. 0th row లో ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, ఫస్ట్ సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్, లైక్ దట్. సో అన్నీ కూడా ఆల్ఫాబెటికల్లో ఇలా ఒక ఆర్డర్లో పర్టికులర్ ఆర్డర్లో స్టోర్ చేస్తుంది అన్నట్టు. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ హ్యాషింగ్ కాన్సెప్ట్. సింపుల్, ఒక డేటాని కరెక్ట్ ఒక అడ్రస్లోకి మ్యాపింగ్ చేయడాన్ని మనం ఏమంటాము హ్యాషింగ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇన్ ద నెక్స్ట్ క్లాస్లో మనకు డిఫరెంట్ ఉన్నటువంటి హ్యాషింగ్ ఫంక్షన్స్ ఏమున్నాయనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్.